ఈరోజు దేశవ్యాప్తంగా మరి కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కార్మిక రంగానికి సంబంధించి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈ యొక్క కార్మికుల్ని కట్టు బానిసలుగా తయారు చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. అదేవిధంగా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు నష్టపోయి ఈరోజు రోడ్లు పాలయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఏంటంటే దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగం కానీ, కర్షకులు కానీ, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ రోజున అనేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో కూడా ఈ యొక్క కార్మిక రంగానికి కానీ, అదేవిధంగా ఉపాధి కల్పనకు కానీ, మరి వీళ్ళ యొక్క వేతనాల పెంపుదలకి, వాళ్ళ యొక్క సంక్షేమానికి ఏ రకమైనటువంటి పద్ధతుల్లో కూడా బడ్జెట్ కేటాయింపు లేదు. కావున ఈ రకమైన పద్ధతుల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. కట్ చేసి మళ్ళీ పెట్టి